హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న నుండి కూడా నేషనల్ మీడియాలో ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది సార్. అది చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ స్కామ్ చేశారు అని చెప్పేసి దాదాపు 60 ఎకరాలు ఉర్సా క్లస్టర్స్ అనే ఒక కంపెనీకి ఇచ్చేశారు. అది లోకేష్ గారు బినామీ అని కూడా అని అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఏం వివరాలు ఉన్నాయి? నిజంగా ల్యాండ్ స్కామ్ చేశారంటారా? మరి నేషనల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్‌గా మనది ఎస్ఐపిబి అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు. ఆ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు 16 కంపెనీలకి ఓకే చేసింది. 16 కంపెనీలు రికమెండ్ చేస్తే వాటి మీద మొన్న ఏప్రిల్ 15న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్‌లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కంపెనీలకు సంబంధించి. లోకేష్ ప్రత్యేకంగా చంద్రబాబును అడిగాడని చెప్తున్నారు. అదేంటంటే ఐటీ కంపెనీస్‌కి మనం అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. అప్పుడే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడతారని చంద్రబాబు దాన్ని ఓకే చేశారని చెప్తున్నారు. ఇందులో 2 కంపెనీలకి మొన్న ల్యాండ్ కేటాయించారు. ఒకటి టీసీఎస్ కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ. దీనికి సంబంధించి 21 ఎకరాల 16 సెంట్లను 99 పైసలకి అమ్మేశారని వార్త బయటకొచ్చింది. సో దీని మీద విమర్శలు వచ్చాయి. ఎందుకంటే టాటాకి అమ్మాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ల్యాండ్ కంపెనీలకి ఎలా ఇస్తారంటే లీజ్‌కి ఇస్తారు. ఎందుకంటే అమ్మేస్తే ఏమవుతుంది, రేపు వాళ్ళు కంపెనీ మూసేస్తారు. కంపెనీ మూస్తే ల్యాండ్ మిగులుతుంది. 20 ఎకరాలు రేపు 50 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత అమ్ముకుంటే అవి వేల కోట్లు డబ్బులొస్తాయి వాళ్ళకి. కాబట్టి వాడు కంపెనీ నడుపుకోవడం కంటే ల్యాండ్ అమ్ముకోవడం బెటరు. ల్యాండ్‌లో రేపు పొద్దున రియల్ ఎస్టేట్ ఇంకోటి చేసుకుంటే వాళ్ళకి బెటరు. కంపెనీ కోసం ఎందుకు ఇస్తున్నాం? ఒకటి ఉద్యోగాలు, రెండోది దానివల్ల ఇతర బెనిఫిట్స్ ఉంటాయి. ట్యాక్స్ కావచ్చు, ఇంకోటి దీనికోసం ఇస్తున్నాం. వాళ్ళు రేపొద్దున ఈ పర్పస్ కాకుండా వేరే పర్పస్కి వాడే అవకాశం ఉంది అమ్మేస్తే. లేదు వాళ్ళు ల్యాండ్ అమ్ముకుంటారు, కంపెనీ మూసేస్తారు, ఉద్యోగాలు ఉండవు, ఏముండవు. కాబట్టి ఇది ఇవ్వడం, ఇలా అమ్మడం కరెక్ట్ కాదనేది, 99 పైసలకి ఎకరాన్ని అమ్మడం కరెక్ట్ కాదనేది నెంబర్ 1. 2, టాటా కన్సల్టెంట్ అంటే టాటా గ్రూపు 50,000 కోట్ల ప్రాఫిట్ చూపించిన గ్రూప్ అది. 50,000 కోట్ల ప్రాఫిట్ ఉన్న ఒక కంపెనీకి ఎకరాకి 99 పైసలు అమ్మడం అనేది అవసరమా? అది వేల కోట్ల విలువ చేసే భూమి. వేల కోట్ల విలువ చేసే భూమిని నామినల్గా దాన్ని ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చేసినట్టే. 99 పైసలు అంటే అదేమన్నా లెక్కన? రూపాయి కూడా లేదు. సో నామినల్గా ఇచ్చేసినట్టే. సో దానికి అవసరమా? అంత అవసరమా? వాళ్ళతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు? ఉద్యోగాలు రేపు ఇవ్వకపోతే ఏంటి? పైగా టీసీఎస్‌లో ఏందంటే ఎంట్రీ లెవెల్‌లో 25,000 లోపలే జీతాలు ఉంటాయి. పెద్ద జీతాలు కూడా ఉండవు. సో ఎందుకు ఇలా ఇస్తున్నారనేది నెంబర్ 1 టీసీఎస్‌లో. అంతకంటే కూడా ప్రధానంగా ఇప్పుడు రచ్చ జరుగుతుండేది ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ. ఈ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది దానికి దాదాపు 60 ఎకరాలు, అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 59 ఎకరాల 60 సెంట్లు, దానికి కూడా 99 పైసలకి ఇచ్చేశారని వార్త బయటకొచ్చింది. అయితే ఇక్కడ ఒక తేడా మనం చూస్తే టీసీఎస్‌కి సంబంధించి జీవో బయటకు వచ్చింది, కానీ ఈ ఉర్సాకు సంబంధించి జీవో ఏమీ బయటికి రాలేదు. అఫీషియల్‌గా ఎవరు కూడా అనౌన్స్ చేయలేదు. కానీ దీనికి ఇస్తున్నాము, ఈ 2 సెలెక్ట్ చేసామని మాత్రం క్యాబినెట్ మీట్లో నుంచి బయటకు వచ్చిన వార్త. దీని మీద మొదట స్పందించింది కేశినేని నాని, ఎక్స్ఎంపీ విజయవాడ. ఆయన స్పందించి చంద్రబాబుకి లేఖ రాశాడు. ఆయన టీసీఎస్కి మీరు ఇవ్వడం అభినందనీయమే, ఎందుకంటే పెట్టుబడులు రావాలి ఆంధ్రప్రదేశ్కి, కాబట్టి మీరు చేస్తున్న దాన్ని నేను శ్లాఘిస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ మీరు ఉర్సాకి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉర్సా కంపెనీ డైరెక్టర్లో ఒకరుగా ఉంటున్న సతీష్ అబ్బూరి ఎవరో కాదు, కేశినేని చిన్ని, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ, తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్నికి ఇంజనీరింగ్ క్లాస్మేటు. గతంలో వాళ్ళిద్దరూ కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అని ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ అనేక మంది దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేసి టికానా ఎత్తేశారు. వాళ్ళ ఆ కోట్లాది రూపాయలు ముంచేశారు వాళ్ళని. అలాంటి కంపెనీలో ఉన్న ఈ సతీష్ అబ్బూరికి మీరు 60 ఎకరాలు ఇలాగ ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. పైగా ఆ కంపెనీ ఏర్పడే 2 నెలలు కూడా కాలేదు. రిజిస్ట్రేషన్ 2 నెలలకు ముందే అయింది. దానికి ఏ రకమైన ట్రాక్ చరిత్ర లేదు. దాని తర్వాత ఆఫీస్ కూడా లేదు దానికి. అలాంటి దానికి మీరు ఎందుకు ఇచ్చారు అనేది ఈయన లేవనెత్తిన అంశం. వేలాది కోట్ల రూపాయల విలువైన భూమిని దానికి మీరు దారాదత్తం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పారు. దీని తర్వాత బీబీసీ, ద వైరు ఇలాంటి సంస్థలు రంగంలో దిగే వాళ్ళు పరిశోధనలు చేశారు. అసలు
ఈ కంపెనీ ఎవరిది, వీళ్ళకి అమెరికాలో ఎలాంటి అనుబంధం ఉంది, అక్కడ ఏం కంపెనీలు వీళ్ళకు ఉన్నాయి, అసలు ఈ కంపెనీకి ఇవ్వడం కరెక్టా కాదా అనేది బీబీసీ కానీ ద వైర్ లాంటి వాళ్ళు డీటెయిల్గా చేశారు. అమెరికాలో ఉన్న కంపెనీ అడ్రస్కి కూడా ద వైర్ స్టాఫ్ వెళ్ళి చూసామని చెప్తున్నారు. ఇక్కడ కూడా వెళ్ళారు. హైదరాబాద్లో ఉంది వీళ్ళ ఆఫీసు. సో అసలు ఏంటి కంపెనీ, ఈ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటి, వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, ఏం చేయబోతున్నారు అంటే, ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనం కానీ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సైట్లో వీళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 12, 2025లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంట్లో డైరెక్టర్లుగా సతీష్ అబ్బూరి అండ్ విజయ్ కుమార్ పెందుర్తి వీళ్ళిద్దరు డైరెక్టర్లుగా ఉంటున్నారు. సో వీళ్ళ ఆఫీసు చూస్తే 705 యాక్తాబ్ బేసిన్ హైట్స్ కొత్తగూడ, హైదరాబాదు వీళ్ళ అడ్రస్సు. అది ఆఫీస్ కాదు, ఇల్లు. అక్కడ ఇల్లు తప్ప అది ఆఫీస్ కాదు. ఆ అపార్ట్మెంట్ మొత్తం కూడా 28 ఫ్లాట్లు ఉన్నాయి, 7 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక ఫ్లోర్కి 4 త్రిబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి. సో అది మొత్తం అసలు ఆఫీస్ కాంప్లెక్స్ కాదు, ఆఫీస్ కూడా కాదు. ఊరికే ఒక అడ్రస్ కోసం ఆ ఇల్లుని తీసుకున్నట్టుగా అర్థమవుతుంది తప్ప వీళ్ళు ఇప్పటి వరకు ఆఫీస్ ఓపెన్ చేయడం కానీ, స్టాఫ్ కానీ, ఈమెయిల్ అడ్రస్లు కానీ, ఫోన్ నెంబర్లు కానీ ఏమీ లేవు. పోనీ అమెరికాలో ఉందా? ఇలాంటిదే అమెరికాలో కూడా వీళ్ళు ఒక సంస్థ పెట్టారు, ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సి దాని పేరు. దీనికి కౌశిక్ పెందుర్తి అనే అతను డైరెక్టర్గా ఉంటున్నాడు. దీంట్లో కూడా వీళ్ళ పేరెంటల్ ఆర్గనైజేషన్ అన్నట్టుగా అక్కడ చూపిస్తున్నారు. అది ఎప్పుడు పెట్టారు? అది కూడా సెప్టెంబర్ 2024లో పెట్టారు. సెప్టెంబర్ 24, 2024లో, అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకే పెట్టారు ఇది కూడా. అక్కడ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చారు. 6807 సింగిల్ ట్రీ స్ట్రీటు, ప్లెజెంటన్ సిఏ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అది ఒక చిన్న ఇల్లు, 1560 ఎస్ఎఫ్టీ మాత్రమే ఉంది. 3 బెడ్రూములు, 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఉండే ఇల్లు తప్ప అది అక్కడ కూడా ఆఫీస్ సెటప్ కానీ ఏమీ లేదు. అంటే అమెరికాలో ఉన్న వీళ్ళ కంపెనీ కానీ, హైదరాబాద్లో ఉన్న ఆఫీసులో కానీ ఎక్కడ కూడా ఆఫీస్ సెటప్ కానీ ఏమీ లేదు. వీళ్ళకి ఏ రకమైన అనుభవం లేదు. వీళ్ళు ఇప్పుడు ఏం ప్రపోజల్ పెట్టారంటే 5728 కోట్లతో మేము డేటా సెంటర్ పెడతాం, హై పవర్ డేటా సెంటర్. అది 2026 నాటికి 10 మెగావాట్లతో కూడిన ఏఐ డేటా సెంటర్. 2032 నాటికి 300 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ పెట్టబోతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి వీళ్ళకి మధురవాడలో ఉండే హిల్ నెంబర్ 3లో ఇది వచ్చి SEZ స్పెషల్ ఎకనామిక్ జోను. అందులో ఐటీ పార్క్లో వీళ్ళకి 3 ఎకరాల 50 సెంట్లు ఇచ్చారు. అట్లాగే ఐపీ కాపులపాడులో 56 ఎకరాల 36 సెంట్లు ఇచ్చారు. టోటల్గా రఫ్గా మనం రౌండ్ అప్ చేస్తే 60 ఎకరాలు ఈ 2 ప్రాంతాల్లో వీళ్ళకి కేటాయించారు. సో వీళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఆఫీస్ లేదు, ఏర్పడి 2 నెలలు అయింది. డ్యూ డిలిజెన్స్ పాటించలేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. సో ఇవేవి చేయకుండా వీళ్ళకి ఎలా ఇచ్చారు 60 ఎకరాలు? ఇది వేల కోట్ల చేసే భూమి. దీన్ని అప్పనంగా ఎందుకు ఇచ్చారంటే, ఇది లోకేష్ బెనామీ సంబంధించిన కిలార్ రాజేష్కి సంబంధించిన బెనామీ వాళ్ళది. అంటే లోకేష్కి బెనామీ కిలార్ రాజేష్కి బెనామీ సతీష్ అబ్బూరి ఈ బ్యాచ్ వీళ్ళకి ఇచ్చారు. దీని వెనక కేసినేని చిన్ని కూడా ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. దీన్ని బీబీసీ ఈ సతీష్ అబ్బూరిని కాంటాక్ట్ చేసింది. అతను డిఫెన్స్ ఏంటంటే, మేము కంపెనీ కొత్తదే కావచ్చు కానీ దాంట్లో ఉన్న మేము కొత్త వాళ్ళం కాదు ఈ ఫీల్డ్కి. సతీష్ అబ్బూరి కానీ, విజయ్ కుమార్ పెందుర్తి కానీ, కౌశిక్ పెందుర్తి కానీ మేమందరం వేరే కంపెనీల్లో ఉన్నాము, ఆ కంపెనీలు రన్ చేస్తున్నాం. 90s నుంచి కూడా మేము టెక్ ఫీల్డ్లో ఉంటున్నాం, మాకు అనుభవం ఉంది, వ్యక్తులుగా మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కంపెనీ పెట్టినప్పుడు తక్కువగానే ఎవరైనా స్టార్ట్ చేస్తారు. సో దీంట్లో ఈ కంపెనీకి మేము మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్లో మొన్న చేసుకున్నాం. దానికి సంబంధించి ఆఫీసులు అనేవి బిగినింగ్లో మాకు అవసరం లేదు, ఇది ఓకే అయినాక మేము ఆఫీసులు పెద్దవి తీసుకుంటాము. సో మాకు ఆఫీసులో అవసరం లేదు కాబట్టి ఒక అడ్రస్ ఉండాలి కాబట్టి మేము అది తీసుకున్నాము. రెండోది, మేము 99 పైసలకి అనేది ఏమి మేము అడగలేదు. మేము యాక్చువల్గా ఇక్కడ కాపులపాడలో 50 లక్షలకి, తర్వాత మధురవాడలో ఉండే ఈ ఐటీ పార్క్లో 1 crore మేము అడిగాము.
సో మేము ఈడీబీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, తర్వాత గో ఏపీ వీటిల ద్వారా మేము అప్లై చేసాము. సో కాబట్టి వీళ్ళు చెప్తున్నదంత అబద్ధాలు, మేము ఎవరికి బినాము కాదనేది వాళ్ళ వెర్షను. దీన్ని నమ్ముతా లేరు ఎవరు కూడా. ఎందుకంటే ఎంత చెప్పినా ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, ఆల్రెడీ ఆ కంపెనీ వ్యక్తులకు విడిగా అనుభవాలు ఉన్న కంపెనీగా ఈ కంపెనీ ప్రూవ్ చేసుకొని ఉండాలి, డేటా సెంటర్ పెట్టాలని. అట్లా అనుకుంటే ఎవరైనా కూడా ఇట్లాంటి అనుభవం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. సో మనమందరూ కూడా వెళ్ళి మనం డేటా సెంటర్లు పెడతా ఉంటే, నాకు అనుభవం ఉంది సార్, నేను డేటా సెంటర్ పెడతా అంటే కుదరదు. కంపెనీకి కూడా ఉండాలి, కంపెనీ ఇట్లాంటి డేటా సెంటర్లు నడిపిన అనుభవం ఉండాలి. అవేమి లేకుండా కంపెనీ పెట్టి 2 నెలలు కాకముందే 60 ఎకరాలు ఎలా అప్పనంగా ఇచ్చేస్తారనేది ఇప్పుడు నేషనల్ మీడియా కూడా చంద్రబాబు మీద నజరు పెట్టింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు ఏం చేసినా నేషనల్ మీడియా ఫోకస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మోడీకి ఈయన కోయిలేషన్ గవర్నమెంట్లో మోడీ తర్వాత, బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశమే కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ ఒక్కసారిగా విరమించుకుంటే మోడీ ప్రభుత్వం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగినా కూడా నేషనల్ మీడియా రియాక్ట్ అవుతుంది. ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబు ల్యాండ్ స్కామ్ అనే పేరుతో నేషనల్ మీడియాలో ఈ వార్తలు వస్తున్నాయి. దీని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి అయితే ఇంకా అఫిషియల్ స్టేట్మెంట్ రాలేదు. తెలుగుదేశం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీని పట్ల కొంత మౌనమే వహిస్తూ ఉంది.